Así que me te pega. Sí, me te pega. Isharam sasara chame vasam kusham. హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే సాటర్డే రోజు పూజ చేసుకున్నాను అనమాట. చాలా ప్రశాంతంగా ఉందండి మైండ్ అయితే నాకు. అనుకోకుండా చేసుకున్నా కూడా చాలా బాగా జరిగిందనమాట. ఎంత బాగా జరిగిందనేది వీడియో మొత్తం కూడా షూట్ చేశాను. బట్ పూజ అనేది మొత్తం షూట్ చేయలేదండి. బట్ నేను పూజ కోసం ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను, ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం అయితే షూట్ చేశాను. ఒకసారి మీరు కూడా వీడియో అయితే చూసేసేయండి. నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇక్కడైతే నేను సాటర్డే రోజు పూజ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి. మామూలుగా ఎప్పటి నుంచో అనుకున్నాను కానీ బట్ ఈ రోజు చేసుకుందామని చెప్పి అనుకోలేదు. ఏప్రిల్లో చేసుకోవాలి యాక్చువల్గా అయితే. బట్ ఆ రోజు అయితే నాకు కుదరలేదనమాట ఇక్కడ మాకు చేయడానికి. ఇంకా సరే అని చెప్పి మే నెలలో మా పెద్ద అబ్బాయి బర్త్డే ముందైతే చేసుకున్నాను. ఇంకా చాలా పీస్ఫుల్గా అనిపించిందని నాకైతే ఎంత బాగా అనిపించిందంటే మైండ్ అంతా ప్రశాంతంగా అనిపించింది. అలానే పూజ కూడా చాలా బాగా జరిపించుకున్నారు ఆయన. అనుకోకుండా కుంకుమ పూజ కూడా చేసుకున్నానండి. లలిత శాస్త్రం చదివించుకుందాము, అలానే హనుమాన్ చాలీసా చదివించుకుందాము అనుకున్నాను. కాకపోతే ఇంకా లలిత శాస్త్రం చదువుతున్నప్పుడు కుంకుమ పూజ చేసుకో, మేము చదువుతూ ఉంటాం కదా, నువ్వు కుంకుమ పూజ చేసుకో అని చెప్పి అన్నారనమాట మా ఫ్రెండ్స్. ఇంకా సరే అని చెప్పి నేను ఇంకా అనుకోకుండా కుంకుమ పూజ కూడా బాగా జరిగిందండి. అదైతే నాకు అసలు మర్చిపోలేను. పిక్స్ అన్ని లాస్ట్లో యాడ్ చేస్తాను, చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా బాగా అనిపించింది అనమాట. మైండ్ అంతా చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా మార్నింగే నేను 4:30కి అయితే లేసానండి. ఇక్కడ మాకు 5 అయ్యేసరికి తెల్లగా అయిపోయింది అనమాట. చాలా వెలుతురు వచ్చేసింది. మాకు ఇచ్చిన ఒకటి వెంటిలేషన్ ఉండడం వల్ల పెద్ద బాల్కనీ కదా, అందువల్ల బాగా వెలుతురు అయితే వచ్చింది అనమాట. ఇంకా అవుతుందా అవదో పూజ టైం కల్లా అనుకున్నాను. యాక్చువల్గా అయితే 10 o'clock కల్లా రమ్మని చెప్పాను అందరికీ. 10కి అని చెప్పాము. 10 అంటే 10 కల్లా అలా స్టార్ట్ చేస్తాము, మీరు 10 లోపు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకో అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా నేను 4:30కి లేచి స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా లేవగానే అయితే ఇంకా 4:30కి లేచిన తర్వాత అయితే మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. హౌస్ అంతా కూడా ఇవాళే క్లీన్ చేసుకున్నానండి. అంటే ఇల్లు తుడుచుకొని మాపింగ్ పెట్టుకొని ఫ్లాట్ ఎదురుగా ముగ్గది పెట్టుకోవడం అంతా కూడా ఇంకా మార్నింగ్ లేచి 4:30కి లేచిన తర్వాత చేసుకున్నాను. ఇంకా అవంతా అయిన తర్వాత స్నానానికి వెళ్ళొచ్చేసాను. వెళ్ళొచ్చిన తర్వాత అయితే ఇక్కడ దేవుడి ఫోటోలు అన్నీ కూడా తీసి చక్కగా తుడుచుకొని బొట్లో పెట్టుకుంటున్నాను. అలానే దేవుడి సామాన్లకు కూడా బొట్లో పెట్టుకుంటున్నాను. ఇలా అయితే డైలీ పూజ చేసిన దానికైతే అలా ఎప్పుడు కూడా ఫొటోస్ అవి తీసి బొట్లో పెట్టనండి. నార్మల్గా ఏమన్నా స్పెషల్గా చేసుకున్నప్పుడు అయితే మొత్తం ఫొటోస్ అన్నీ తుడుచుకొని, పండగలప్పుడు ఇలా స్పెషల్గా ఏమన్నా పూజలు చేసుకున్నప్పుడే ఫొటోస్ అన్నీ కూడా క్లాత్ చక్కగా తుడుచుకొని బొట్లో పెట్టుకుంటాను. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత అయితే లోపల పూజా మందిరం దగ్గర కూడా పూజ చేసేసుకున్నాను. ఇంకా లోపల పూజా మందిరం దగ్గర అందరం కూర్చుంటాకు సరిపోదు కాబట్టి ఇంకా బయట అయితే హాల్లో అయితే పూజకి రెడీ చేసుకోవాలన్నమాట. టేబుల్ వేసి దాని మీద రెడీ చేసుకున్నాను. ఇంకా ఈలోగా అయితే నేను స్టార్టింగ్లోనే పులిహోర కోసము అలానే దద్దోజనం కోసం అయితే రైస్ పెట్టేసాను అనమాట రెండిట్లకి. అలానే ఒక పక్కన అయితే పాలు కూడా పెట్టుకున్నాను. పాలు అయితే ఇంకా 4 బర్నర్ స్టవ్ అవ్వడం వల్ల అయితే నాకు ఒక ప్లస్ పాయింట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక దాని మీద 3 మీద అయితే పెట్టేసుకున్నాను. ఒక దాని మీదకి పులిహోర రైస్, ఒక దాని మీద దద్దోజనంకి రైస్, అలానే ఇంకోవైపు పాలకి పెట్టుకున్నాను అనమాట. ఇంకా దద్దోజనంకి అయితే రైస్ మెత్తగా అవ్వాలి కాబట్టి ఇంకొక గ్లాస్ అయితే విడిగా నేను కుక్కర్లో పెట్టాను. ఎందుకంటే ఎక్కువ రైస్ పట్టదు కదా కుక్కర్లో, నాకు చిన్న కుక్కరే, అందుకని ఇంకా విడిగా అది పెట్టి కలిపిస్తాను. అదైతే ఏమీ కూడా నేను షూట్ చేయలేదు. ఎందుకంటే నాకు టైంకి అవ్వాలి అని చెప్పి, నేను ప్రశాంతంగా పూజ చేసుకోవాలి, టైంకి అవ్వాలి అనుకున్నా. అందుకని చెప్పేసి ఇంకా నేను ఏది కూడా కొన్ని క్లిప్లే షూట్ చేసుకున్నాను. మొత్తం అంతా కూడా ప్రాపర్గా అయితే షూట్ చేయలేదనమాట. నాకు ఇది కూడా 1.5 hour 2 hours షూటింగ్ వస్తే ఎడిటింగ్ చేసి జస్ట్ 10 minutesలో మీకు ఎడిటింగ్ చేసి పెట్టాను అనమాట. లాస్ట్లో అయితే పూజ ఎలా జరిగిందో కూడా చిన్న క్లిప్ యాడ్ చేశాను, అది కూడా చూడండి మిస్ అవ్వకుండా. ఇక్కడి వరకు నా వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే వీడియోకి లైక్ సింబల్ ఇచ్చేసి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడైతే దద్దోజనంకి తాలింపు పెట్టుకుంటున్నాను అనమాట నేను. ఇంకా దద్దోజనం, పులిహోర ఇవైతే అందరికీ తెలిసిందే కదండి. అందుకే రెసిపీ మొత్తం అయితే నేనేం చెప్పట్లేదు, నార్మల్గా చూపించేస్తున్నాను అంతే. దానికోసం అయితే పర్టికులర్గా ఏమీ చెప్పట్లేదు. ఇంక ఇక్కడ దద్దోజనంకి అయితే తాలింపు పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ ముందే పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం అవన్నీ కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకున్నాను. నాకు ఏదన్నా ఒకటి అనుకున్నానంటే అది టైంకి అవుతుందో అవ్వదో అని చెప్పి టెన్షన్ వచ్చేస్తుందండి. అది అయ్యే వరకు టెన్షన్ పడిపోతాను అనమాట. అది ఏ చిన్న వర్క్ అయినా కూడా, చిన్న పని అయినా కూడా నాకు టెన్షన్ ఎక్కువ తీసేసుకుంటాను. ఎప్పుడు అనుకుంటాను అయ్యేది ఎలాగో అవుతుంది, ఎందుకు టెన్షన్ అని. బట్ మైండ్ అయితే టెన్షన్ తీసుకుంటుంది అనమాట. బట్ అంత అయిన తర్వాత అయితే ఎంత బాగా జరుగుతుందో అనిపించింది. అంత బాగా జరిగింది. ఇంకా నేను అయితే ఇది అంతా అయ్యేసరికి నాకు 8:30 కల్లా మొత్తం కుకింగ్ అంతా అయిపోయింది అనమాట. ఇంక 8:30 నుంచి అయితే దేవుడి బాగా సర్దుకుంటూ కూర్చున్నాను. ఇంకా దేవుడి దగ్గర అయితే చదువుకున్న అంతా
అయ్యేసరికి 1 అవర్ పట్టింది అక్కడ. ఇంకా 1 బై 1 అయితే చేసుకున్నాను అనమాట. ఫస్ట్ ప్రశాంతంగా పులిహోరకి రైస్ అయితే ఆరబెట్టేసాను. దద్దోజనం అయిన తర్వాత పులిహోర అయిన తర్వాత పాయసం చేద్దామని చెప్పేసి ప్రిపేర్ అయిపోయాను అనమాట. అంటే టెన్షన్ పడకుండా కూల్గా చేయాలని చెప్పేసి అనుకున్నాను. అప్పుడంటే ఉండే టెన్షన్ ఉంటుందిలేండి కొద్దిగా. కాకపోతే అన్నీ ఒకేసారి కంగారు పడిపోకుండా ఒకదాని తర్వాత ఒకటి చేయాలని చెప్పి నిదానంగా అయితే చక్కగా చేసుకున్నాను అనమాట. అలా చేయబట్టే ఏమో అన్నీ నాకు టైంకి సెట్ అయ్యాయి. ఇంకా దద్దోజనం కూడా ఇక్కడ తాలింపు అయితే పెట్టేసుకొని చక్కగా దాంట్లో కలిపేసుకున్నాను అనమాట. దద్దోజనం దాంట్లో ఉప్పు అవేమి మనం చూడం కదండి ప్రసాదాలు తీసే వరకు. టేస్ట్ కూడా అన్నీ బాగా కరెక్ట్‌గా సరిపోయాయి అనమాట. ఏవి కూడా మళ్ళీ నేను యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ప్రసాదం అంటేనే ఆయన అలా చేయించుకుంటారేమో. ప్రసాదం అంటేనే చాలా బాగా కుదురుతుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా చేసుకున్నావు, ఒక్కదానివైనా చాలా బాగా చేసుకున్నావు, చాలా బాగుంది అని చెప్పేసి అన్నారనమాట. అది చాలు కదండీ మనం పడిన కష్టానికి. ప్రశాంతంగా పూజ జరిగి అలా వచ్చిన వాళ్ళతో మనకు ఆ మాట వస్తే చాలు కదా! ఇంక ఇక్కడైతే పులిహోర దద్దోజనంకి అయిపోయింది కదా! అది పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడైతే పులిహోర రైస్ ఆరబెట్టాను బయట హాల్‌లోనే. ఇంక ఇక్కడ పులిహోరకి తాలింపు కూడా పెట్టేసుకుంటున్నాను. దానికి కూడా అల్లము, అలానే పచ్చిమిర్చి, కరివేపాకు మొత్తం కూడా పక్కన రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ప్యాన్ వేడెక్కే లోపల ఇవన్నీ కూడా చేసేసుకున్నాను. నార్మల్‌గా అయితే ఈ పూజ ఏప్రిల్‌లోనే చేసుకుందాం అనుకున్నానండి. ఏప్రిల్ 10 అలా చేసుకుందాం అనుకున్నాను. అప్పుడేమైందంటే మాకు సడెన్‌గా అనౌన్స్‌మెంట్ వచ్చింది. గ్యాదర్ అవ్వద్దు, అందరూ ఒక దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పి వచ్చిందనమాట. అంటే సీజ్ ఫైర్ అవుతుందిగా అందువల్ల. ఇంక అబ్బా అనిపించింది. చాలా ఫీల్ అయ్యాను. ఏంటి ఆయన నేను పూజ పెట్టుకుందామంటే ఇలా వాయిదా వేశారని. ఇంత బాగా జరగడం కోసం ఆ మంత్ వాయిదా వేశారేమో అనిపించిందండి. అప్పుడు పెట్టుకొనుంటే నాకు టీమ్ మొత్తం వచ్చేవారు కదా! యాక్చువల్‌గా ఇదేంటంటే ఒక టీమ్ అనమాట. టీమ్‌లాగా వాళ్ళు వచ్చి మనము ముందుగా ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి మనకి పూజకి పలానా రోజు వస్తాము, పలానా డే టైంకి వస్తామని చెప్తారనమాట. ఆ టైం కల్లా మనం ప్రిపేర్ చేసుకొని ఉంటే వాళ్ళు వచ్చి మనకి లలిత శాస్త్రము, మనం ఏది చెప్తే అది హనుమాన్ చాలీసా అంటే హనుమాన్ చాలీసా, విష్ణు శాస్త్రం అంటే విష్ణు శాస్త్రం, లలిత శాస్త్రం అంటే లలిత శాస్త్రం. మనం ఏది చెప్తే ఆ పూజకి అయితే వాళ్ళు తెచ్చుకొని చదువుతారనమాట. నేనైతే హనుమాన్ చాలీసాను అలానే లలిత శాస్త్రం చెప్పాను. వాళ్ళు ఇంక అన్నారు లలిత శాస్త్రం చదివించుకుంటే అమ్మవారు ఉంటే లక్ష్మీ పూజ చేసుకో, కుంకుమ పూజ చేసుకో బాగుంటుందని చెప్పి. అందుకని చెప్పి నా దగ్గర చిన్నది లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉందనమాట. అందుకని చెప్పి నేను ఇంకా అమ్మవారి విగ్రహం పెట్టుకొని దానికైతే పూజకు కూడా చేసేసుకున్నాను. కుంకుమ పూజకు కూడా ప్రిపేర్ అయిపోయాననమాట. అన్నీ ఇంట్లోనే ఉంటాయి కదండి మనకి. ఆల్రెడీ పూజ కోసం అయితే తెచ్చుకొని పెట్టుకుంటాం కదా! ఇంక మనం ప్రత్యేకించి ఏం తెచ్చుకోవసరం లేదు కదా! కుంకుమతో పూజ చేసుకోవడమే కాబట్టి ఇంక అది కూడా బాగా జరిగింది. అంటే నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఆ పూజ. అంత బాగా వచ్చింది. చెప్పాను కదా పులిహోరకి రైస్ అయితే ఆరబెట్టానని. ఇంకా అది బాగా పొడి అనమాట. ఇంకా పులిహోరకి తాలింపు కూడా తెచ్చేసి ఇక్కడ కలిపేసుకున్నాను. నాకేంటంటే పెద్దగా కలిపే అంత డిషెస్ లేవండి. అందుకని చెప్పి ఇలా క్లాత్ మీద వేసుకున్నాను. ఇలా అయితే బాగా ఈవెన్‌గా కూడా కలుస్తుంది కాబట్టి ఇలా వేసుకొని పెట్టుకున్నాను అనమాట. మంచిగా అంతా కూడా కలుపుకున్నాను. ఇంకా పులిహోర కూడా చాలా బాగా సెట్ అయిందండి. పులుపు అంతా కూడా కరెక్ట్‌గా సరిపోయిందనమాట. ఇంకా పులిహోర అయితే పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. మనము ఒక్కసారి ఆ వెంకన్నబో తండ్రిని నమ్ముకుంటే ఎంత మంచిగా ఉంటదనేదైతే చెప్పలేనండి. నా లైఫ్‌లో జరిగిన కొన్ని విషయాల్లో ఒక విషయం అయితే మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. నాకు వీసా పరంగా ప్రాబ్లమ్ వచ్చిందనమాట. అదంతా కూడాను నేను ముందు వీడియోస్‌లో అసలు ఏం జరిగింది? ఎందుకొచ్చింది? ఆల్రెడీ ఒకసారి వచ్చిందనమాట స్టార్టింగ్‌లో. మళ్ళీ డెలివరీ కానీ ఇండియాకొచ్చి మళ్ళీ నేను బ్యాక్ కువైట్ వచ్చేసినప్పటికి సెకండ్ టైమ్ వీసా అప్లై టైం అప్పుడైతే ప్రాబ్లమ్ అయింది. వీసా కూడా కాదు పీసీసీ అప్పుడైతే ప్రాబ్లమ్ అయింది. అదేంటి? ఎందుకనేది నేను ముందు వీడియోస్‌లో అయితే షేర్ చేసుకుంటాను. అప్పుడు నేను అనుకున్నానండి, తండ్రి నేను ఇంకా లైఫ్ లాంగ్ సాటర్డే నేను నాన్ వెజ్ తినను. అలానే లైఫ్‌లో నేను సాటర్డే టైం నేను స్మరించుకోవడం అయితే మర్చిపోననమాట. లైఫ్ లాంగ్ నేను గుర్తుపెట్టుకుంటానయ్యా అని చెప్పేసి అనేసరికి నిజంగా అండి చాలా మిరాకిల్‌గా అవ్వదు అనుకున్న పని అయితే అయిపోయిందనమాట. నాకైతే అప్పుడు ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను. ఇంకెప్పుడు కూడా లైఫ్‌లో నేను సాటర్డేస్‌ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకుండా పాటించాలి అని చెప్పి అయితే అప్పుడు ఫిక్స్ అయిపోయాననమాట. అంటే నేను పెళ్ళికి ముందు కూడా చేసేదాన్ని సాటర్డేస్. ఆఫ్టర్ మ్యారేజ్ ప్రెగ్నెన్సీ టైంలో అయితే వదిలేసాననమాట. తర్వాత అయితే నాకు నిజంగా చెప్పలేననమాట. అంత మంచిగా అవ్వదు అనుకున్న పని అయిపోయేసరికి ఇంకా నేను అప్పటి నుంచి కూడా ఇప్పుడు మాక్సిమం ఒక 10 ఇయర్స్ అయిపోయిందండి. అప్పటి నుంచి కూడా నేను బాగా గట్టిగా అంటే నాకు ఏ బాధ అనిపించినా కూడా ఆయన్నే తలుచుకున్నాను. ఫస్ట్ నా మైండ్‌లోకి వచ్చేదే ఆయన అనమాట. అలానే నాకు ఇప్పుడు వరకు కూడా ఎలాంటి లోటు లేకుండా నేను అనుకున్నది నాకు అనుకున్నట్టు జరిగేటట్టు ఆయన అయితే అనుగ్రహం ఇచ్చాడండి. ఆయన నమ్ముకోబట్టి నాకు ఎంత మంచిగా జరిగిందని నేనైతే అనుకుంటాను. అందుకని చెప్పేసి నాకు ఎప్పుడు ఏ అవకాశం కుదిరినా కూడా ఆయన పూజ చేసుకోవడానికి కానీ, ఆయన స్మరించడానికి కానీ, ఎక్కడైనా ఆయన పూజ అవుతుందంటే వెళ్ళడానికి కానీ కూడా ట్రై చేస్తాను. నాకు అవకాశం ఉంటే ఎప్పుడు కూడా మిస్ చేసుకోననమాట. అంత నమ్ముతాననమాట ఆయన్ని నేను. నాకు ఏ చిన్న కష్టం అనిపించినా వెంటనే నేను తలుసుకున్నైతే వెంకన్నబ తండ్రినే తలుసుకుంటానండి.
ఎందుకంటే నాకు ఇంకో ఆలోచన కూడా రాదు. అంతలాగా నమ్ముతాననమాట. యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ అయితే ఏడ్చిన వ్రతం కూడా చేశాను. అప్పటికి నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయలేదనమాట. అప్పుడు ఎక్స్‌పీరియన్స్ నాకు ఈ పిండి దీపాలు చేయడం అప్పుడు అలవాటయింది. అందుకని చెప్పేసి అంత ఎక్స్‌పర్ట్ కాబట్టి ఇంకా పిండి దీపాలు అంత చక్కగా మంచిగా వచ్చాయనమాట నాకు. ఇంక ఇక్కడైతే ఒక్కటే పిండి దీపం పెట్టుకున్నానండి. ఎందుకంటే ఏడ్చిన వ్రతం కాదు నార్మల్‌గా చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా ఒకటే పిండి దీపం పెట్టుకున్నాను అనమాట. దాంట్లో 7 ఒత్తులు వేసి అయితే దీపారాధన చేసుకుందాం అని చెప్పి ఇంక ఇదంతా అయ్యేసరికి నాకు 9:30 అయింది. 9:30 ఆ టైంకెళ్ళి ఇంక రెడీ అయిపోయాను నేను. ఇంక అందరూ వచ్చేసారు. పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. आवृतां मयूकैः विभावये भवानी ध्याये पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाम्बाम्बीतवस्त्रां करकलितलसद्देव पद्माकराङ्गीं सर्व अलङ्कारयुक्तां सकलमभक्तां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुगन्धां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनां मलिकचुम्बिकस्तूरिकां समन्दहसितेक्षणां सशरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीं मौनमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविधौ स्मरेदम्बिकाम् ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निगो ఇంకెక్కడైతే లాస్ట్‌లో పూజ ఎలా జరిగిందో ఆ పిక్స్ అన్నీ యాడ్ చేశానండి. చూసేయండి. అలానే నేను పూజకి ఎలా రెడీ అయ్యానో ఆ పిక్ అనమాట ఇది.